ఉన్నోన్ని చట్ట సభలలో అనేక పాత్రలు పోషించే మంత్రిగా ఉన్న నేను, ఒక పార్టీ ఫ్లో లీడర్గా ఉన్న నేను ఎట్లా కనబడుతున్నా వాళ్ళకు? ఇవాళ రేపు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా ప్రజలకు తోడుగా ఉండేవాళ్ళం మేము, అండగా ఉండేవాళ్ళం మేము. పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు మేము. మా క్యారెక్టర్, మా కమిట్మెంట్ ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం, పక్కా మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు భయపడటం, వీళ్ళకు భయపడటం ఏమి, మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం మేము. గట్లయితే కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, బ్రహ్మాండంగా అడ్జస్ట్ అవుతుంటుంది. ఆర్టీసీ సమ్మె చేసినాడు, ఇబ్బంది పెట్టినాడు, కేసీఆర్ తప్పని చెప్పినాడు. నేను చెప్పిన నా వీడియో పంపితే ఎప్పుడైనా చూడండి. సమ్మెలు చేయొద్దు, సంఘాలు ఉండదు అన్నాడు. సంఘాలు ఉంటాయి, సమ్మెలు చేస్తాయి అని చెప్పి మంత్రిగా ఉండి స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను. అందువల్ల మేము ఇంతమందితో కొట్లాడి పెట్టుకుంటే మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి, ఎంతమంది ముఖ్యమంత్రులు పోయింది లేవా? ఆ వీడియోలు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు లేదా? ₹1 ఏం చేసుకుంటావు పో అన్నాడు లేవా? ఇవన్నీ చరిత్ర. ఇది కొద్దిమందికి అర్థం కావు అనుకుంటారు, అది పాత చరిత్ర అనుకుంటారు. ఆ పాత చరిత్ర యొక్క కొనసాగింపే ఉంటుంది జీవితం. చచ్చిపోయేదాకా మాకు అదే ఉంటుంది. ఎవడరా ఇట్లా అంటే ఇట్లా అంటే ఒక ఉద్యమగాడని కూడా ఫస్ట్ వస్తుంది. తెలంగాణ నికార్సైన ఉద్యమ బిడ్డ. ఇంకెవర్రా వీడంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ, గది వస్తుంది గుర్తుపెట్టాలి. చరిత్ర మళ్ళీ మేము బొందల పడ్డనాడు పోతుంది కావచ్చు, కానీ ఉంటుంది. తెలంగాణ చరిత్ర రాసినాడు మాది ఒక 5 పేజీల పుట మాది ఉంటుంది పక్క. ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్రను చెరిపేస్తే జరగదు. అది ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం చేసే ప్రయత్నం చేస్తే పోదు. అది కొంతమంది ఉంటారు, చాలా ఉంటాయి, నాది మాట్లాడుకోకపోవచ్చు, కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో మాత్రం ఇవాళ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేసినా, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినా మేము కాపల కుక్కలాగా ఉంటామని చెప్పినాం. అప్పుడు మళ్ళీ ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ నమస్కారం.